హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. అంటే ప్రారంభంలో మన రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. కాలక్రమేణా 4 షెడ్యూల్స్ని యాడ్ చేసాం. అంటే రాజ్యాంగ సవరణ చేసి 4 షెడ్యూల్స్ని యాడ్ చేసామన్నమాట. 1వ షెడ్యూల్లో ఏముందంటే రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకోవాలి. అండ్ 2వ షెడ్యూల్లో రాజ్యాంగబద్ధమైన వ్యక్తుల యొక్క జీతభత్యాల గురించి తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఉన్న వ్యక్తుల యొక్క జీతభత్యాలు అంటే ఎవరి గురించి అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండళ్ళు, గవర్నర్స్, వాళ్ళ యొక్క జీతభత్యాలు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, కాగ్ వారి యొక్క జీతభత్యాలు ఈ 2వ షెడ్యూల్లో ఉంటాయి. షెడ్యూల్ 3 రాజ్యాంగబద్ధమైన వ్యక్తుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి తెలుసుకుంటాం. షెడ్యూల్ 4 రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి ఉన్న రాజ్యసభ సీట్ల గురించి, అంటే రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్లు కేటాయింపు అనేది ఈ 4వ షెడ్యూల్లో ఉంది. 5వ షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన, అంటే వివిధ రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన తెగలు ఉంటాయి, షెడ్యూల్ తెగలు. వారి యొక్క పరిపాలన గురించి ఈ 5వ షెడ్యూల్లో తెలుసుకుంటాం మనం. 6వ షెడ్యూల్ ఏటీఎం స్క్వేర్ రాష్ట్రాలు అంటాం. ఏటీఎం స్క్వేర్ రాష్ట్రాలు అంటే అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ. ఏటీఎం స్క్వేర్ రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక గిరిజన తెగల పరిపాలన గురించి తెలుసుకుంటాం. ఈ గిరిజన తెగలపైన పరిపాలన అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి. ఇప్పుడు మనం 7వ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్రానికి సంబంధించిన అధికారాలు, రాష్ట్రానికి సంబంధించిన అధికారాలు, ఉమ్మడి జాబితా, ఇలా అని కొన్ని జాబితాలు ఉంటాయి. కేంద్రం అధికారాలు ఏంటంటే రైల్వేస్ కేంద్రానికి సంబంధించిన అధికారాలు, ఆర్మీ కేంద్రానికి సంబంధించింది, పోలీస్, శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి. ఇలా కేంద్రాలు రాష్ట్రాలను విడదీస్తారు. దీన్నే సమైక్య అధికారాలు అంటాం. షెడ్యూల్ 8 అధికార భాషలు. 22 భాషలు ఉన్నాయి మన రాజ్యాంగంలో. షెడ్యూల్ 9 భూ సంస్కరణలు. దీన్ని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో మన రాజ్యాంగంలో యాడ్ చేశాం. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులు అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలుపొంది వేరే పార్టీకి జంప్ చేస్తారు చూసారా అక్రమంగా, దాన్ని పార్టీ ఫిరాయింపులు అంటాం. ఈ షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్స్ ద్వారానే వాళ్ళకి శిక్షలు ఉంటాయి. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ టైంలో దీన్ని మనం రాజ్యాంగంలో యాడ్ చేసాం. షెడ్యూల్ 11 గ్రామ పంచాయతీలు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలో మనం యాడ్ చేసాం. షెడ్యూల్ 12 నగర పాలక సంస్థలు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో మనం రాజ్యాంగంలో యాడ్ చేసాం. సో టోటల్ 12 షెడ్యూల్. అంటే ఈ 4 ఉన్నాయి చూసారా, ఈ 4 వివిధ టైంలో రాజ్యాంగ సవరణ చేసి యాడ్ చేసాం. అంటే మూల రాజ్యాంగంలో మనకున్న రాజ్యాంగాలు షెడ్యూల్స్ ఏంటంటే 8.